సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాళ్లతో జేబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ జేబీఎస్ కు వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరికని, జగిత్యాల వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా మారింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఇక జేబీఎస్ రష్ పై మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. పండగ సందర్భంగా అయితే సిటీ వాసులందరూ కూడా పల్లెబాట పడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. చాలామంది ఆర్టీసీ బస్సులతోటి కొందరు వెళ్తుండగా మరికొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా అయితే సొంతూర్లకు చేరుకుంటున్నారు. ప్రజెంట్ మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతోటి పూర్తిగా రద్దీగా ఉంది. ఇక్కడ నుంచి అయితే ప్రధానంగా జేబీఎస్ నుంచి కరీంనగర్, గోదావరికని, మంచిర్యాల, ఆసిఫాబాదు, మంతాని ఇట్లాంటి ప్రాంతాలన్నింటికి కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. జేబీఎస్ నుంచి కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మేము అది అన్నమాచార్య కాలేజ్ నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చాము. ఇంటికి వెళ్తున్నాం సిద్దిపేట చేరియల్. అవును. ఎట్లా పండగ కోసం రష్ ఎట్లా ఉంది? చాలా మంది ఉన్నారు. బస్సెస్ లా చాలా మంది ఉంటారు. ఫుల్ మంది ఉంటారు. కష్టం అవుతుంది పోవడానికి. అవును. ఎట్లా రిజర్వేషన్ ఏమైనా చేయించుకున్నారా? లేదు, నార్మల్ బస్సెస్, ఫ్రీ బస్సెస్. అవును. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారా పండుగ? అవును, అందుకనే హాలిడేస్ అని ఇంటికి వెళ్తున్నాం. హాలిడేస్ కోసం అని. చెప్పండి, మీరు ఎట్లా పండగకి వెళ్తున్నారా ఇంటికి? అవును. ఇక్కడ నుంచి బస్సెస్ రష్ ఎట్లా ఉంది? చాలా మంది ఉన్నారు. పబ్లిక్ సీట్లు దొరుకుతున్నాయా? లేదు, సీట్లు కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరుకుతలేరు. డైరెక్ట్ స్పెషల్ బస్సు పెట్టేసరికి అసలు బస్సెస్ దొరుకుతలేదు. స్పెషల్ బస్సెస్ పెట్టేసరికి దొరకట్లేదు. ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ? ఇదంతా కూడా రష్ చాలా మంది ఉన్నారు. అసలు ఎట్లా వాళ్ళ అర్థం అవుతలే. ఇంటికి ఎక్కడ వెళ్తున్నాం? సిద్దిపేట రష్ ఎట్లా ఉంది? రష్ అంటే మరీ ఎక్కువ ఏం లేదు కానీ ఉన్నది కొంచెం. ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ ఉన్నది. ఎక్కచ్చు, ఖాళీ ఉన్నాయి బస్సులన్నీ. మరీ బాగా రష్ అన్నట్టు ఏం లేదు కానీ కొంచెం ఉన్నది. బస్సెస్ సీట్స్ అందుబాటులో ఉన్నాయా? అవైలబుల్? ఆ డిలక్స్ ఇట్లలో అయితే ఉన్నది. నార్మల్ బస్సు అయితే నిండిపోతున్నాయి అవన్నీ. అంటే రెగ్యులర్ కంటే రష్ ఎక్కువ కనిపిస్తుందా? కొంచెం. మరి దసరా అప్పుడు అంత ఏం లేదు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఉన్నది. మేము సంక్రాంతి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం. ఏ ఊరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు? దుబ్బాక. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా అక్క వాళ్ళు, మేము వెళ్తున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది బస్ స్టాప్లలో రష్? అంటే ఇంకా రేపటి వరకు ఎక్కువ రష్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు కొంచెం ఓకే ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఇంటికి వెళ్ళడానికి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. 1 అవర్ అయింది. బస్సెస్ ఇప్పుడు స్పెషల్ బస్సెస్ కూడా వేసిరు కదా మీకు, అంటే ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారా మీరు? లేదు, మేము పల్లెవేలు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. విలేజ్కి వెళ్ళాలి కదా, డైరెక్ట్ మాకు పల్లెవేలు బస్సు ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇదంతా రష్, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? సీట్ దొరకదని భయం వేస్తుంది అంతే. 3-4 అవర్స్ జర్నీ చేయాలి కదా, సీట్ దొరకదో అని టెన్షన్ అంతే. చెప్తున్నారా మీకు ఎవరైనా గైడ్ చేస్తారా ఇక్కడ బస్సు ఎప్పుడు వస్తుంది? ఇప్పటి వరకు అంతా పోలీస్ వాళ్ళు ఉండే, అందరికి చెప్పారు. సెక్యూరిటీ కూడా ఉండే. ప్రజెంట్ ఇప్పుడైతే లేరు. మేము ఇక్కడికి ఇంటికి వెళ్ళడానికి వచ్చినాం. హాలిడేస్ వచ్చినాయి మాకు. ఆ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్కరిని మీట్ అవుతాం, అందరినీ ఫ్యామిలీస్తోని. మొత్తానికైతే జేబీఎస్ బస్ స్టాప్లో అయితే పూర్తిగా రద్దీగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి బస్సెస్ చూసుకుంటున్నారు. ఆ బస్సెస్ చూసుకొని వాళ్ళంతా ఆ సొంతూళ్ళకైతే వెళ్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 హైదరాబాద్.